నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో రాజకీయ వేడి తగ్గేదెవరు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీ రాజకీయ మాటల దూకుడు ఎక్కువయ్యింది. ఆ మాటల దూకుడు ఏం మాట్లాడుతున్నామో, అసలు ఈ మాటలు మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, వ్యక్తిగత విషయాలు, ఎవరు ఏ విధంగా బతికారు, ఎవరు ఏ విధంగా బతక నేర్చారు, మీ ముందు ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, మీరు ముందు ఏ విధంగా తిరిగారు, ఇప్పుడు ఏ విధంగా తిరుగుతూ ఉన్నారు, అప్పట్లో ఏ విధంగా వసతులు ఉన్నాయి, ఇప్పట్లో ఏ విధంగా భవనాలు మీకు సమకూరాయి, ఎవరు జూదాలు ఆడిస్తున్నారు, ఎవరు జూదాలు ఆడిలేదు, ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరు భూ కబ్జాలు చేయలేదు, రండి తెలుసుకున్నాం అని వ్యక్తిగత దూషణల పర్వం ఈ 2 రోజులుగా కొనసాగుతూ ఉంది. పులివెందులలోని కూటమి ప్రభుత్వం, అదే తెలుగుదేశం, అటు తర్వాత వైకాపా నేతలు ఇరువురు కూడా చిన్న వర్గానికి చెందిన వైసీపీ నేతలే. అంచర గణం, ఒకవైపు తెలుగుదేశం అంచర గణం, మరొక వైపు వైసీపీ అనుచర గణం. వీరు ఇరువురు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. అటువంటిది ఇటువంటిది కాదు, మీ బతుకంతా మా బతుకెంత, మీ బతుకు ఈ విధంగా ఉంది, మా బతుకు ఈ విధంగా ఉంది, బతుకును నడి వీధికి ఈడ్చుకుంటూ ఉన్నారు. ఎవరి బతుకులు వాళ్ళ బతుకులు. అసలు బతక నేర్చిన రాజకీయం అనుకోవచ్చా, బరి తెగించిన రాజకీయం అనుకోవచ్చా? ఇది పులివెందుల ప్రజానికం గమనిస్తున్నారా లేదా అనే ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా ఇరువురి నాయకులకు లేదనే నేను చెప్పవచ్చు. ఎందుకు అంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు ఏ స్థానంలో ఉండి ఇంతవరకు రాజకీయంగా ఎదిగారు. కొందరు కష్టపడితేనే కదా సంపాదించుకునేది అనే వాదన కొన్ని పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. మరికొందరు వాదన ఏ విధంగా ఉంది అంటే, మీకు గతంలో ఏమున్నాయి, ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా వచ్చాయి కార్లు భవనాలు అని దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. మీ ఇంట్లో జూదాలు ఆడించలేదా అని ఒకరు, మీ ఇంట్లో జూదాలు ఆడించలేదా అని ఇంకొకరు, రౌడీ మూకలు మీరు కాదా అని వీళ్ళు, రౌడీ మూకలు మేం కాదు అని వీళ్ళు, రౌడీ మూకలు ఇరువురు అనే కోణంలో ఒకరిని ఒకరు రాజకీయంగా దుమ్మెత్తి పోసుకోవడం ఇది పులివెందులలో పెద్ద చర్చాంశనీయం అయ్యింది. అసలు ఇటువంటి మాటలు మాట్లాడలేమా అనే కోణంలో ఇరువురు కూడా దూసుకు వెళ్తూ ఉన్నారు మాటల యుద్ధంలో. ఇకపోతే ఇంతటితో ఆగేటట్టు లేదు, తగ్గేదెవరు అనే కోణంలో రాజకీయ మాటల దూకుడు పెంచుతూ ఉన్నట్లు ఉంది. ఇది ఇప్పుడు కేవలం సాక్ష్యాధారాలు లేవు, మీ జీవితాలను బయటికి ఈడుస్తాం సాక్ష్యాధారాలతో అంటున్నారు. వెయిట్ చేయండి అంటున్నారు తెలుగుదేశం అంచర గణం వైసీపీ వాళ్ళ మీద. వైసీపీ వాళ్ళు కూడా మేము తగ్గేదే లేదు, మీ కథ చూస్తాం, మీది కూడా బయటికి ఈడుస్తాం అన్నట్లు ఉంది. ఇద్దరు సొక్కాలు పట్టుకొని ఈడ్చుకొని వీధికెక్కే పరిస్థితిని చేస్తూ ఉన్నారు పులివెందుల రాజకీయ 2 వర్గాల నేతల అనుచర గణం. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఏ విధంగా వెళ్తుందో, అసలు రాజకీయంగా మీరు ఏమి సాధించారు, ఏం సాధించబోతున్నారు అనే కోణంలో ఆలోచన చేయలేదు. వీధికి ఎక్కితే, వీధి పాలు అవుతే ప్రజల మధ్య మనకు చెడ్డ పేరు వస్తుంది అని ఇరు పార్టీలకు లేనట్లు ఉంది. అయినా సరే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని రోడ్డుకు ఎక్కుతున్నారు, మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ మాటలు మేము తగ్గేదే లేదు అనే కోణంలో నడుస్తుంది. ఇది ఎంతవరకు పోతుందో అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.